ఆ కూటమిని కూడా ఒక స్థాయికి తీసుకురావడానికి ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి పనిచేయడానికి ఆయన చేసిన శ్రమ ఏంటి అనేది కూడా అందరూ గుర్తించిందే. అయితే పవన్ కళ్యాణ్ పూణే, బల్లాపూర్, బెంగళూరు, షోలాపూర్, లాతూర్ ఇలాగా మహారాష్ట్రలో ఏవైతే ప్రచారం చేశారో అన్నిటిలో కూడా అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో అభ్యర్థులైతే గెలుపు దిశగా ముందుకెళ్లారు, గెలుపు సాధించారు కూడా, అది కూడా అత్యధిక మెజార్టీతో. అయితే కేవలం ఒక మహారాష్ట్రకో ఏపీకో మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ని రాబోయే ఎలక్షన్స్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ తన ప్రచార అస్త్రంగా ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ఎలాగో ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి తన బాధ్యతకు తనను ముందుకు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తుంది అని అయితే చెప్తున్నారు. మరి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు, ఇంకెవరూ లేరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే శివపార్వతి గారు, గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు అనేకమైన విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఈ స్థాయికి రావడానికి, పార్టీలో 100% స్ట్రైక్ రేట్ రావడానికి మొత్తంగా 10 ఏళ్ల శ్రమ ఆయన వెనకాలుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ చూడడానికి మాత్రమే జనం వస్తారు, ఓట్లు వేయడానికి కాదు అని అనేవారికి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ రెండూ కూడా ఇక్కడ కొలబద్దగా ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటి వారికి ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటి శివపార్వతి గారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జనం అభిమానులు మాత్రమే కాదండి. ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు ఆయన తీసుకునే నిర్ణయాలు, విధానాలు, దానికి కట్టుబడి నడిచే విధానం ఫస్ట్. అంటే ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకొని దాన్ని ఏ స్థాయిలో ఆయన ఎంతవరకు ఎంత తీవ్రంగా వచ్చినా కూడా ఆ స్టాండ్ మీద నిలబడి ఉండడం, ఏదైనా ఆయన విషయంలో అవినీతి లేకుండా ఉండాలి, నిజాయితీగా జవాబుదారీతనం తేవాలి, ఆయన ప్రశ్నించే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచనాత్మకంగా ప్రజల్లో, యువతలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు ఆయన్ని చూసిన తర్వాత అంటే ఫస్ట్ సినిమా అభిమానులు సినిమా ఫ్లేవర్ తో వస్తారు అని అనుకున్నారు, కానీ ఆయనకు వచ్చేది సినిమా అభిమానులు మాత్రమే కాదండి, దానికి మించి విడిగా న్యూట్రల్స్, సామాన్యులు, పెద్దవాళ్ళు సైతం వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ, ఆయన ఇచ్చే మోటివేషన్ కానీ, ఆయన విజన్ కానీ క్లియర్ గా జనాల్లోకి వెళ్తా ఉండేది. సో దానికి కనెక్ట్ అయ్యి అంటే ప్రతి ఒక్కళ్ళు అవును ఆయన చెప్పేది మన బాధ గురించే, ప్రతి ఒక్క సామాన్యుని కదిలించేది అనమాట. సో అలాంటి విషయాల్లో సామాన్యులు సైతం ఆయన సభలకి రావడం, ఆయన ఇచ్చే మోటివేషన్, మీరు ధైర్యంగా ఉండాలి, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి, సైలెంట్ గా ఉండడం, ఇట్లాంటివన్నీ ఆయన చేసిన. వైసీపీ అలా రాష్ట్రంలో తుడుచుకు పెట్టుకుపోయింది అంటే ప్రజల్లో ఆయన రగిల్చిన చైతన్యం అంతా ఇంత కాదనే చెప్పాలి. ఒకప్పుడు అంటే బయటికి చెప్తే ఏ ఉన్నారు యువత, ఆ స్థాయిలో ఆయన తీసుకెళ్లారు. స్థానిక ఎన్నికలప్పుడైతే లిటరల్ గా యువత నైట్ కాపలాలు కాసి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు పంచకుండా లాంతర్లు పెట్టుకొని కాపలాలు కాసి వాళ్ళని అడ్డుకున్న, నిరోధించిన పరిస్థితులు కూడా గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో చూసాం. అంటే గెలిపించుకోవాలి, ఒక క్యాండిడేట్ ని ఎట్లా ఎలక్షనీరింగ్ చేయాలి అనేది ఆయన ఇచ్చిన పిలుపుతో, వాళ్ళకు వచ్చిన ఆలోచనతో, ఎటువంటి అనుభవం లేకుండా ఎట్లా ఎదుర్కొన్నారంటే అన్యాయాన్ని, అసలు ఒక స్థాయిలో ఒక యుద్ధమే చేశారు. అలా వాళ్ళల్లో స్ఫూర్తి నింపారు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు విజన్ మాత్రమే కాదండి, ఆయన అనుసరించే విధానం కూడా మనుషుల్ని ఆలోచించేలాగా అనిపిస్తుంది. ఆయన కట్టుబడిన విధానం, ముఖ్యంగా ఆ కూటమి అలయన్స్ కి ఆయన తీసుకున్న నిర్ణయం అసలు విమర్శకులను సైతం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎదుగుతున్న పార్టీ, అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ, ఆయన నా పార్టీ, నా క్షేమం నాదే అని ఆలోచించలా. రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాకూడదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సుస్థిర పాలన రావాలి, అది రావాలంటే ఒక కట్టుగా, అంటే ఒక దేహానికి ఒక నాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఆ టైప్ లో ఆయన ఒక పార్టీ సరిపోదు, పార్టీలు కలవాలి, సంకీర్ణ ప్రభుత్వం రావాలి, అందరు కలిసి మనం దీన్ని ఒక యుద్ధం లాగా మనం ఎదిరించాలి, మనం అందరం కలిసి కట్టుగా ఒక ప్రాతిపదికన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలి అని ఆయన ఇచ్చిన పిలుపు అందరిలో చాలా మంది పెద్దవాళ్ళు కూడా, రాజకీయ మేధావులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయనకున్న దానిలో కనీసం 50-60 స్థానాల్లో గట్టిగున్నారు, గెలుస్తారు, ఆయన చేయగలడు, అయినా కూడా ఎందుకు ఇంత తక్కువ సీట్లు తీసుకున్నాడు, ఎంత కమిట్మెంట్ తో తీసుకోవడం మాత్రమే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి దానికి ఇష్టం లేని
అంటే పార్టీకి సపోర్ట్ చేసే మద్దతుదారులు చాలా మంది దాన్ని అపోజ్ చేసిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఒక నాయకుడికి ఆ విజన్ ఉండాలి, ఆ కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్క కార్యకర్తను నడిపించేలా చేశారండి. సో మాకు తెలుసు ఆయన బలం ఎంత స్ట్రాంగ్ గా ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, అదే విధంగా ఆయన అనుచరులను కూడా ఎలా మౌల్డ్ చేస్తారు అనేది మేము చూసాం. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా అలాగే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి గురించి ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఓట్లు పోతాయేమో, అమ్మో మనం సనాతన ధర్మం గురించి మాట్లాడితే అపోజిషన్ అంటే మిగతా క్రిస్టియన్ ఓట్లు పోతాయేమో, ముస్లిం ఓట్లు పోతాయేమో అనే భయం ఉండేది. ఏ నాయకుడు కూడా దాన్ని గట్టిగా బయటకు వచ్చి డిఫెండ్ చేయాల. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఒక వైరస్ అని చెప్పిన వ్యక్తి మీద అక్కడున్న స్థానిక నాయకులు గాని దేశవ్యాప్త నాయకులు గాని ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారండి? చాలా తక్కువ, ఒక వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. అలాగా ఒక మన ధర్మాన్ని వైరస్ అంటున్నారు, అసలు ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వండి అసలు లేకుండా చేస్తా అంటున్నారు. ఇంత వచ్చి బయట బహిరంగంగా మాట్లాడుతుంటే ఏ నాయకుడైనా గట్టిగా స్పందించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎలా స్పందించారు అంటే, అధ్యక్షులు వారు అసలు ఒక్క స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాలి, ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఉపేక్షించమని చెప్పి ఒక రకంగా వాళ్ళకి ఒక పెద్ద వార్నింగే ఇచ్చారు. అంటే ఇలాగా మాట్లాడాలంటే ఎంత గట్స్ కావాలి, ఎంత దమ్ము కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా ఆయన మాట్లాడిన దానిలో చాలా విశ్లేషణ ఉంటుంది. మనం దాన్ని ఆలోచించే కొద్దీ మనకు దాని లోతు తెలుస్తుంది. అప్పుడు అందరూ ఇప్పుడు అవసరమా, ఈయనేంటో లడ్డు గురించి వస్తే ఈయనేంటో సనాతన ధర్మం అని పట్టుకున్నారు అంటే కొంతమంది క్రిటిక్స్ మాట్లాడిన మాటలు వింటే నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడింది ఎంత డీప్ గా హట్ అయి మాట్లాడారు అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇష్టానికి మాట్లాడిపోతా ఉంటే ఇంతమంది 80% మంది ఫాలో అయ్యే ఒక ధర్మం గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని ఆయనకు వచ్చిన ఆవేదన అనేది అర్థమైంది. ఎవరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరికి అర్థమైంది. కాబట్టి ఆయన పెయిన్, ఆయన చెప్పిన విధానం, ఏ నాయకుడైనా రాజకీయ నాయకులు ఏంటి ఓట్ల గురించి ఆలోచిస్తారు, కానీ ఈయన ఆలోచించలేదు. అది మైనార్టీస్ బాధపడతారనో క్రిస్టియన్స్ బాధపడతారనో ఆయన ఆలోచించలే. ఎందుకంటే వాళ్ళని మనం గౌరవిస్తాం కాబట్టి ఎందుకు బాధపడతారు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు మనం ఇంకొక ధర్మాన్ని అవమానకరంగా మాట్లాడాలి, అది తప్పు కదా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కూడా ఏకీభవించిన కొంతమంది ఇతర ధర్మ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేశారు. అంటే అది మాట్లాడాలి అంటే ఇది తప్పేమో, అమ్మ ఇది మాట్లాడకూడదు అంటే మన దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ దాని మీద దాడి జరిగినప్పుడు మాట్లాడటానికి కూడా సంకోచించి ఒక సెక్యులరిజం లో మనం సూడో సెక్యులరిజం లో బ్రతుకుతున్నాము అని ఆ కోటల్ని బద్దలు కొట్టేశాడు. అంతే. సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోము అనే ఒక ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ఇచ్చారు కాబట్టి ఆయనకి అంత క్రేజ్ వచ్చింది జనాలు. ఆ రకంగా ఆయన ఒక 12 నియోజకవర్గాలకు మాత్రమే కాదండి, ఆ 12 నియోజకవర్గాలు పర్యటించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఏదైతే 50-60 నియోజకవర్గాలు ఓవరాల్ గా 1-sided మ్యాండేట్ ఇచ్చేశారు. సో ఎవరైతే ఆయనకి అంటే ఆయన ఒక్కడనే కాదు, ఎవరైతే సనాతన ధర్మాన్ని డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారో, ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఇంకో ప్రతి ధర్మాన్ని మనం గౌరవించాలి, అట్ ద సేమ్ టైం మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి అనే ఒక విజన్ ఉన్నోళ్ళు ఆ రక్షణ బోర్డు రావాలి అన్నప్పుడు ఈ కోరిక చాలా కోట్లాది మందిదండి. సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాలనే కోరిక ఒకళ్ళది కాదు, దేశవ్యాప్తంగా 80% మంది ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని ఆయన జనాల ముందు పెట్టేసరికి అందరిలోకి ఒక సాంతన వచ్చేసింది, ఒక ఉపశమనం వచ్చింది. అరే మన గురించి మాట్లాడటానికి ఒక నాయకుడు వచ్చాడు, మన బాధని మన పెయిన్ ని బయట పెట్టాడు, ఇంత అగ్రెసివ్ గా బయట పెట్టాడు, దేశవ్యాప్తంగా అందరు చూసేలాగా బయట పెట్టాడు అని ఒక రకమైన ఒక రిలీఫ్ లాంటిది వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ద్వారా. అందుకే అందరూ వాళ్ళ అభిమానాన్ని ఓట్ల రూపంలో వాళ్ళు చాటుకున్నారు, ఆయన వచ్చి ఓటేయండి అని. ఇంకొకటి అట్ ద సేమ్ టైమ్ ప్రాంతీయ భాషలను ఎలా గౌరవించాలని కూడా ఆయన మహారాష్ట్ర వెళ్ళి అంటే మరాఠీ మాట్లాడాల్సిన లేదు, ఆయనకు రాకపోయినా నేర్చుకొని కూడా అక్కడ వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవాన్ని చూస్తే ఎవరికైనా అంటే ప్రాంతీయ భాషల్ని ఎలా గౌరవించుకోవాలి అనేది ఆయన చెప్పకనే ఆయన ఫాలో అయ్యి చెప్పారు.
ఆయన మరాఠీలో మాట్లాడింది, అక్కడ ప్రజలు దాన్ని అవును స్వీకరించి శివపార్వతి వాళ్ళ గారు. ఆనందంగా మరాఠీ receive చేసుకుంది. గతంలో తన ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ తనకి మరాఠీ నేర్పించారంటూ కూడా ఆయన కొన్ని పిల్లలు కూడా కొన్ని మరాఠీ సందర్భాలు ఆయన మాట్లాడతారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన అవును దాన్ని ఓన్ చేసుకున్న విధానం గానీ ఆ లాంగ్వేజ్ ని చాలా చక్కగా కన్వే చేసి అందరికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కూడా అక్కడ ఉన్న టెంపుల్స్ గురించి గానీ ఏం చేయాలి అనే ఒక విజన్ గానీ ఎన్డీఏ విజన్ గానీ జనాల్లోకి చాలా క్లియర్ గా పెట్టారు. ఒక బలమైన శివపార్వతి గొంతుగా గారు మాట్లాడితే ఆ విజన్ ఒక్క నిమిషం శివపార్వతి గారు ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అక్కడ